రైట్. ఇక అమెరికాలో మహబూబ్ నగర్ యువకుడు మృతి చెందాడు. తమ కుమారుడు నిజాముద్దీన్ పోలీసులు కాల్చి చంపారని మృతుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎందుకు కాల్చి చంపారో పోలీసులు చెప్పడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశాంగ మంత్రి జయశంకర్ను కూడా మృతుడి తల్లిదండ్రులు కూడా లేఖ రాశారు. ఈ విషయంలో చొరవ తీసుకొని విన్నవించారు. మహబూబ్ నగర్ రామయ్య బౌలికి చెందినటువంటి మొహమ్మద్ నిజాముద్దీన్ 2016 డిసెంబర్లో మాస్టర్స్ డిగ్రీ కోసం కూడా కాలిఫోర్నియాకు వెళ్లారు. ప్రస్తుతం శాంటా క్లారాలోని ఆసుపత్రిలో యువకుడు మృతదేహం ఉందని మృతుడి తల్లిదండ్రులు కూడా తెలియజేశారు. మృతదేహం స్వస్థలానికి వచ్చేలా కేంద్ర సర్కార్ చూడాలని ఈ సందర్భంగా తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. बच्चे के साथ में सुबह के छोटे पूरा महिला जो है वो पूरा दिनों का महिला है तो उनकी आइडेंटिटी करे करे जब तक ही डेट होगा बाद में लोकल न्यूज़ में देख के कल एक फोन आया था वहाँ से कैसा करना हैदराबादी बच्चा है पेरेंट्स का नाम जो बोले तो हमारे मेहमान साथ में हैदराबादी बच्चे अच्छे बोल रहा आज कुछ लोग सुबह में जाके पीएस को मालूम था तो डिटेल भी लेते तो बात करना पुलिस से तालीम है लग रही वो रायचूर के डिस्ट्रिक्ट के बच्चे रायचूर का बच्चा आपके बच्चे का दोस्त है वो रूम में रहता రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, చెప్పండి, అసలు ఘటన ఎలా జరిగింది, ప్రస్తుతం తల్లిదండ్రులు ఏమంటున్నారు? సాయిరామ్, అమెరికాలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ అనే యువకుడు మృతి చెందాడు. అయితే ఇతర స్నేహితుల మధ్య జరిగినటువంటి గొడవ నేపథ్యంలో పోలీసులు కాల్చినటువంటి బుల్లెట్ కు నిజాముద్దీన్ బలైనట్లు కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 2016 డిసెంబర్ నెలలో ఎంఎస్ చదవడానికి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రామయ్య బౌలికి చెందినటువంటి మహమ్మద్ నిజాముద్దీన్ అనే విద్యార్థి అక్కడ చదవడానికి వెళ్ళాడు. అక్కడ నుంచి కూడా ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత అక్కడే జాబ్ చేస్తూ కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి స్నేహితుల నేపథ్యంలోనే వాళ్ళందరితో కలిసి ఆయన ఉన్నాడు. అయితే 6 మంది కలిసి ఒక రూమ్ లో ఉన్న నేపథ్యంలో ఇద్దరు స్నేహితుల మధ్య చిల్లరైనటువంటి ఘటనలో అక్కడ ఉన్నటువంటి స్నేహితులు పోలీసులకు సమాచారం అందినట్టు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు గొడవ సద్దుమణిగేందుకు మాట్లాడినప్పటికీ కూడా విరమించుకోకపోవడంతో ఒకసారిగా పోలీసులు కాల్పులు జరిపారు. అయితే ఆ బుల్లెట్ అనేది అబ్బాయికి తగిలి అక్కడికక్కడ మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే ఆ యొక్క డెడ్ బాడీ కూడా ఏదైతే వాషింగ్టన్ లో ఉన్నటువంటి డెడ్ బాడీ అనేది పూర్తి స్థాయిలో కూడా శాంటా క్లారాకు వెళ్ళాడు. అయితే అక్కడ డెడ్ బాడీ ఉన్నట్టు కూడా సమాచారం అందుంది. శాంటా క్లారాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో డెడ్ బాడీ ఉన్నట్లు కూడా కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన నేపథ్యంలోనే అక్కడి నుంచి దాన్ని తీసుకురావాలని చెప్పి కూడా వాషింగ్టన్ డీసీతో కూడా భారత్ కన్సులేట్ ద్వారా చర్చలు చేస్తున్న పరిస్థితి ఏంటంటే అయితే విద్యార్థి అభ్యసించే విషయంలో కావచ్చు అబ్బాయి చాలా చురుగ్గా ఉండేవాడని అబ్బాయిని కావాలని పోలీసులు చాలా కాల్చి చంపారని చెప్పి కూడా కుటుంబ సభ్యులతో ఆరోపిస్తున్న పరిస్థితి అంటే ప్రస్తుతం అయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు. త్వరతగతిన డెడ్ బాడీకి తీసుకురావాలని చెప్పి కూడా వాళ్ళంతా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏదైతే విదేశాంగ మంత్రిని కూడా ఆయన ప్రార్థించినట్టు కూడా తెలుస్తుంది. సాయిరామ్. థ్యాంక్ యూ హరిశంకర్.